హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ముల్లంగి క్యారెట్ ఫ్రై అనేది చేస్తున్నా. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె ఈటెక్కిన తర్వాత అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసుకోండి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు గిట్ట వేసుకోండి. వేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వండి. కొద్దిగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ముందుగా నేను ముల్లంగి అనేది తురుముకొని పెట్టుకున్న ఆ ముల్లంగి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అందులోని క్యారెట్ తురుముని గిట్ట వేసుకోండి. వేసుకొని కలుపుకొని ఒక మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోండి. కలుపుకొని అందులో రుచికి సరిపడేంత కారము, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అనేది వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అందులో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే మొత్తం మగ్గిపోతుంది. ఇందులో వాటర్ మాత్రం వేయట్లేదు, అందుకే మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అనేది అడుగంటుతుంది. మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ముల్లంగి ఫ్రై అనేది దగ్గరికి అయిపోతుంది. అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని మరొక 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత తీసి అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకే నేను కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచుకున్నా. మూత తీసేసిన ముల్లంగి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మాత్రం చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి అన్నిటికీ బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ గిట్ట ఇది చాలా తింటారు, ఎందుకంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందని. ఒకసారి